వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలో భక్తుల పోటెత్తు వెంకటేశ్వర ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వెంకటేశ్వర ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి వైకుంఠద్వార దర్శనం చేసుకుంటే జన్మజన్మల పుణ్యం లభిస్తుందనే భక్తి శ్రద్ధతో భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయాల వద్ద బారులు పీరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి ఎన్ రాజు గౌడ్ రిపోర్ట్లో చూద్దాం. సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పురుషులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న వెంకటేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఇబ్బందులు కలగకుండా టెంట్లు, మంచినీటి సౌకర్యం, ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖ సిబ్బంది కూడా బందోబస్తు నిర్వహిస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర ఆలయం వద్ద ప్రత్యేక భక్తి శ్రద్ధ కనిపించింది. ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆలయంలో వైకుంఠద్వార దర్శనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దర్శనానికి కొంత సమయం పట్టినా స్వామివారి దర్శనం లభించడం మా అదృష్టమని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని, జీవితంలో శాంతి, సౌభాగ్యం కలుగుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర ఆలయాలు భక్తజన సంద్రంగా మారి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి ఎన్ రాజు గౌడ్ నుంచి. స్టే ట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నామాలు గల్లవాడు నిలువెత్తు రూపాల చిరునవ్వుగా స్వామివారి సేవలోనే మీరు ఖర్చు చేయబడతాయి కాబట్టి భగవంతుడి యొక్క ఇంటికి ఇస్తున్న యొక్క భావనతోటి గడిపాలని ప్రార్థిస్తున్నాం. అందరూ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ అంటే లైన్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ ఓం జై జయ గురుదేవా శ్రీ లక్ష్మీ గోవిందా.
ఈరోజు ప్రతి శనివారం సోమవారి కళ్యాణం జరుగుతుంది. 365 రోజులు 55 రోజులు తీసుకోవచ్చు. లేకపోతే మీ ఏ నెలలో వేసుకుంటారో ఆ నెలలో కూడా మీరు ఇప్పుడే ఈ రోజు బుక్ చేసుకుని ఉండొచ్చు. మీ పిల్లల బర్త్డే ఉండొచ్చు. ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోండి, ఈ సంవత్సరంలో స్వామివారి కళ్యాణం మేము చేపిస్తాము అని. మీరు ఇక్కడ పేర్లు నమోదు చేసుకున్నా కూడా స్వామివారికి ఈ బైక్ కూడా ఈ సందర్భంలో భగవంతుడు మన కోసం వేయించేసి వచ్చి మన కాశీలో ఇస్తున్న రోజు మనం ఆ భగవంతుడి సమక్షంలో అలాగే నక్షత్రం రోజు సోమవారం జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు మీరు ఆ యొక్క సహాయం జరిగింది. భక్తుల సహకారంతో ఆ వినాయకుడి సంకట చతుర్థిగా ప్రతి మాత్రము జన్మనక్షత్రం శివుడి జన్మనక్షత్రము ఆలోచన కాబట్టి ఆ రోజు కూడా వీరు అభిషేకాలు చేసే వారు కూడా ఇక్కడ పలహారము ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి సేవలో భాగ్యంగా ఆ పలహారం